టీవీ1 ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు, కేతు, కుజదోషాలకు నాగప్రతిష్ఠలతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. గురుగారు, అసలు ఈ నాగసర్పదోషాలు అనేవి ఎందుకు వస్తాయండి? వాటి వివరాలు తెలియచేయండి. నాగదోషాలు అనేవమ్మా వంశానుక్రమంగా వస్తుంటాయి. సహజంగా పూర్వీకులు ఏదైనా పొరపాట్లు చేసినా, సర్పాలకు అపరాధం చేసినా, పుట్టలు కొన్ని చోట్ల పుట్టలు తవ్వి ఇల్లు కడుతున్నారు. లేదు వేరే వాళ్ళు పుట్ట తవ్వి అపార్ట్మెంట్ కట్టిన దాంట్లో మన నివాసం ఉంటే కూడా ఈ యొక్క నాగదోషాలు, ఈ కుజదోషాలు, సర్పదోషాలు సంభవిస్తూ ఉంటాయి. అసలు ఈ నాగసర్పదోషం ఉందని ఎలా తెలుస్తుందండి? నాగదోషం ఉన్నది సిగ్నల్ ఏంటంటే, సహజంగా సరైన ఉద్యోగం లేకపోవడం, క్లాస్లో టాపర్ అయ్యిండి కూడా ఎడ్యుకేషన్లో మధ్యలో బ్రేక్ వచ్చేయడం, అనారోగ్య సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. ఎన్ని మందులు వాడినా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గవు. చర్మం ఇట్లా పుట్టు లేచిపోతూ ఉంటుంది. మన పాము పొలుసు ఎట్లా ఉంటుంది, స్కిన్ ఎట్లా ఉంటుంది అట్లా లేచిపోతూ ఉంటుంది కొంతమందికి ఈ యొక్క నాగదోషం వల్ల. అట్లాగే ఉద్యోగ సమస్యలు, ఎన్ని రోజులు పోయిన ఉద్యోగంలో డెవలప్మెంట్ లేకపోవడం, దాంతోపాటు స్థిమితం లేకపోవడం, ఏ వృత్తిలో కూడా కొన్ని రోజులు కంటిన్యూగా ఒకటే జాబ్లో చేయకుండా సంవత్సరానికో 2 ఏళ్ళకో జాబ్ మారిపోతూ ఉండడం, దానివల్ల ప్రమోషన్ రాకపోవడం, ఉద్యోగ స్థితి పెరగకపోవడం, ఆదాయం పెరగకపోవడం, ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోకపోవడం కూడా ఈ యొక్క నాగదోష ప్రభావమే. అంటే కాలసర్పదోషం వచ్చేటప్పటికి జీవితంలో డెవలప్మెంట్ అనేది ఉండదు. మనిషికి 40-45 ఏళ్ళు వచ్చే వరకు, 48 ఏళ్ళు వచ్చే వరకు ఎంతో సంపాదిస్తాడు. కానీ ఒక్క రూపాయి కూడా తనకంటూ 47 ఏళ్ళు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని కోట్లు సంపాదిస్తాడు వ్యక్తి. కానీ తనకంటూ ఒక రూపాయి అనేది మిగలదు. రేపటి రోజున తనకు అవసరానికి కానీ, తన పిల్లలకు కానీ ఏదైనా అవసరాలకు కావాలంటే తనకంటూ ఏముండదు. మళ్ళీ అప్పులు చేసి బ్రతకాలన్న పరిస్థితి ఈ యొక్క కాలసర్పదోషంలో వస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటుంటారు నాకు డబ్బు నిలబడట్లేదు, ఏమైంది అర్థం కాదనమాట. ఇది మనకు అర్థం కాదు. కాలం గడిచిపోతూ ఉంటుంది, డబ్బు మాత్రం నిలబడదు. ఎన్ని డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయిన వాళ్ళకి కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి వీళ్ళకి అవసరానికి ఏదైనా అవసరమైతే ఎవడొక 10 రూపాయలు కూడా సహాయం చేయడు. అది సొంత వాళ్ళు కావచ్చు, సొంత అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఈ రకమైన దోషాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా కాలసర్పదోషం ఉన్నట్టు లెక్క. అది తప్ప రెండోది కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను 4-5 లక్షల జాతకాల పైన చూసిన అనుభవంతో చెప్తున్నాను. ఈ రాహుకేతువుల మీద ఎంతో స్టడీ చేశాను. ప్రతి వ్యక్తిని కూడా రాహుకేతువుల ప్రభావమే బలంగా వేధిస్తూ ఉంటుంది. అదే కనుక రాహుదోషం ఉన్నట్లయితే, రాహు దశ నడుస్తున్నప్పుడు దీని యొక్క ఇబ్బంది ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటుంది. అదే రాహు కనుక మంచి స్థితిలో ఉన్నట్లయితే, అష్టమ స్థానంలో కానీ 12వ స్థానంలో కనుక ఉన్నట్లయితే విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది. ఈ రాహుదోషం బాగున్నవాడు ఇండియాలో పిచ్చి అలవాట్ల దగ్గర పడడం, అనవసరమైన చెడు అలవాట్లకు దుర్వ్యసనాలకు దూరం అలవాటు కావడం, ఇట్లా సరైన క్యారెక్టర్ లేకుండా తిరిగేయడం, ఇటువంటి వ్యక్తి కూడా విదేశాలకు వెళ్తే వాడు మంచి రాజయోగం పొందుతాడు. అది కూడా రాహుకేతు ప్రభావమే. కాబట్టి ఈ రాహుకేతువుల దోషాలు ఎట్లా ఉన్నాయి మానవ జీవితంలో, అది ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాలసర్పదోషాల్లో కూడా 12 రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క కాలసర్పదోషం ఉంటూ ఉంటుంది. అది ఏ రకమైన దోషం ఉంది, లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆ దోషం. ప్రతి వ్యక్తికి కూడా ఏ రకమైన దోషం ఉంది, ఆ దోషం ఏ భావంలో భావం అంటే ఏ రకంగా చూపిస్తూ ఉంటుంది వ్యక్తి మీద, దానికి మార్గం ఏంటి అనేది చూసుకొని కనుక చేసినట్లయితే నేను చెప్పిన ఇబ్బందుల్లోంచి ఖచ్చితంగా వ్యక్తి బయటపడడానికి అవకాశం ఉంటుందమ్మా. గురుగారు, మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లోకేష్ రెడ్డి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1991 ఏప్రిల్ 17 మేడం. సమయం? ఉదయం 11 గంటలకు మేడం. ఎక్కడ జన్మించారు? కడపలో మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. పెళ్ళయిందా? నా జాతక చక్రం గురించి చెప్తారని గురుగారు. నీ జాతక చక్రం గురించి అడుగుతున్నా, పెళ్ళయిందా అని అడుగుతున్నా. కాలే గురుగారు. జాతకపరంగా జన్మలగ్నంలో కుజుడున్నాడు, కేతువు కూడా ఉన్నాడు. ఇది సర్పశాప యోగం. కానీ నీ జాతకంలో పెళ్ళైన రోజు నుంచి మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఎందుకంటే సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఏం పని చేస్తుంటావు నువ్వు? నేను గురుగారు జాబ్ కూడా రాలే గురుగారు, ఖాళీగా ఉన్నా. కాలసర్పదోషం ఒకటి ఉంది, తర్వాత సర్పశాప యోగం ఉంది.
ఈ రెండింటి వల్ల నేను రోజు చెప్తూ ఉంటా, ఎవరికైనా సరే కాలసర్పదోషం ఉన్నా సర్పశాప యోగాలు ఉంటే కూడా నువ్వు ఎంత చదువుకున్నా ఎన్ని తెలివితేటలున్నా కూడా అవి ఉపయోగపడవు. నీ జాతక చక్రానికి వచ్చేటప్పటికి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే చాలా అద్భుతమైన జాతకం, మంచి జాబ్ ఉండాలి, తర్వాత భార్య వచ్చినాక బాగా కలిసి వస్తుంది. కానీ ఈ యొక్క సర్పశాప యోగం వల్ల, నాగదోషం కాలసర్పదోషం వల్ల నీ కాలం కలిసి రావట్లా. ఇప్పటికే సమయంతో వృధా అయింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎప్పుడైతే నాగప్రతిష్ఠ చేస్తావో నీ జీవితంలో మార్పులు సంభవిస్తాయి. అది చేయకుండా నువ్వు ఇట్లాగే అడ్డుపెట్టుకుంటే 47 సంవత్సరాలు వచ్చేదాకా సమయముహూర్తం వృధా అవుతుంది తప్ప జీవితంలో వృద్ధిలోకి రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే గుర్తుపెట్టుకొని నేను చెప్పింది చెయ్యి. మార్పు రావాలంటే నేను చెప్పింది చేయండి. ఓకేనా? మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18 11 1986 సమయం సాయంత్రం 5:05. ఎక్కడ జన్మించారు? 5 ఎంత టైం? 5/5. పేరు? వెంకటేష్. 18, 11, 1986. అవునండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే. అయితే అబ్బాయి ఉద్యోగం డెవలప్మెంట్ జరుగుతలేదు. వర్క్ బాగానే ఉంటుంది కానీ శాలరీ పెరుగుతలేదు. జాతకపరంగా కాలసర్పదోషం ఎవరైనా చెప్పారా, చెప్పలేదు ఎంతవరకు మీకు? ఒక చంద్రుడు తప్ప మిగతా రాహు కేతుల మధ్యనే ఉన్నాయి. దాన్నే నాగదోషం ఉంటుంది. ఓకే. 7 గ్రహాలు కనుక రాహుకేతుల మధ్యలో పడి ఏదో ఒక గ్రహం బయటకు వస్తే అది నాగదోషం. ఓకేనా? ఓకే. దీనివల్ల నేను రోజు ప్రతినిత్యం చెప్తూ ఉంటాను, మీరు చూశారు లేదో. దీనివల్ల డెవలప్మెంట్ అనేది ఉండదు. కానీ బాబు జాతకం చాలా బాగుంది. కుజుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కానీ చంద్రుడు కూడా బాగున్నాడు. ఓకేనా? ఈ యొక్క నాగదోషం వల్లే పిల్లవాడు దెబ్బతింటున్నాడు. అర్థమైందా? అతనికి ఏది కలిసి రాదు. ఇప్పటికైనా సరే నాగప్రతిష్ఠ చేయించండి. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ చేస్తారో ఆ రాహుకేతుల మధ్యలో పడ్డ గ్రహాలు మొత్తం కూడా రిలీవ్ అవుతాయి. ఎప్పుడైతే ఆ యొక్క బంధనం విడిపోయిందో పిల్లవాడి యొక్క యోగాలు ఉపయోగపడతాయి. ఎవరికైనా సరే ఇటువంటి యోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ చేయాలమ్మా. ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ యొక్క టాలెంట్ బయటకు వస్తుంది, వాళ్ళు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. తెలియక ఇట్లాగే కాలం గడుపుతుంటే ఏమవుతుందంటే సమయంతో వృధా అయిపోతుంది. వాళ్ళ తెలివితేటలు ఎందుకు పనికి రాకుండా పోతాయి, ధనం అనేది నష్టపోతూ ఉంటారు. సరైన ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోతే ఆ డబ్బు వచ్చే డబ్బు పోయినట్లే కదా. ఇదంతా కూడా పిల్లలు చూపించుకోవాలి. ఎందుకంటే మీరు కష్టపడి చదివిస్తాం, అవునా? ఎంతో చదివిస్తారు, ఎంతో వృద్ధిలోకి రావాలి ఆలోచిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఇటువంటి దోషాలు ఉన్నట్టయితే పిల్లలు తెలియకుండానే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళైన వాళ్ళు నిర్ణయం ముందుగా చూపించి, నాలాంటి వాడికి చూపించి దానికి ఏం చేయాలో కరెక్ట్గా మార్గం చేస్తే చేసిన రోజు నుంచి పిల్లలు 1 ఇయర్ లోపల టోటల్ చేంజెస్ వస్తాయి. వాళ్ళ యొక్క గ్రాఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకేనండి? మీరు కూడా గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్ సోమాజిగూడ. గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 నవంబర్ 7వ తారీఖు అండి. సమయం? సమయం 6వ తారీఖు నైట్ తెల్లవారితే 7వ తారీఖు వస్తుందండి. సమయం చెప్పండి ప్రాపర్గా. సమయం 1 గంట నుంచి 2 లోపు అండి. ఎక్కడ జన్మించారో? ఉయ్యూరు అండి. పేరు? శివప్రసాద్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. బాబుకి మ్యారేజ్ అవ్వట్లేదు గురువు గారు, దాని గురించి కొంచెం. జాతకపరంగా కుజదోషం బలంగా ఉందమ్మా. కుజదోషం సర్పశాప యోగం ఉంది. ఓకేనా? కుటుంబ స్థానంలో కుజుడు రాహువు కలిసి ఉన్నారు. దీన్ని సర్పశాప యోగం అంటారు. పైగా శుక్రగ్రహంతో రవి కలిసి ఉన్నాడు పిల్లవాడికి. ఇది హస్తంగత్వ దోషం అంటారు. శుక్రుడు ఏంటంటే సకల భోగాలకు అధిపతి శుక్రుడు. అటువంటి శుక్రుడు రవితో నీచబడి ఉన్నాడు. కాబట్టి దీనివల్ల వివాహాన్ని ప్రయత్నం మీరు ఏది చేసినా ముందుకు పోవట్లేదు, అవునా? అవునండి. బాబు ఏం చేస్తున్నాడు? బాబు మామూలుగా బ్యాంకులో చేపలుగా చేస్తున్నారండి, ఇంకా పర్మనెంట్ అవ్వలేదు. ఓకే, జాతకం చాలా బాగుంది, మంచి తెలివితేటలు ఉంటాయి. ఓకేనా? ఈయన పుట్టినా మీకు కలిసి వచ్చిందా బాగా లేదా? ఏమండి? పిల్లవాడు పుట్టినాక మీకు కలిసి వచ్చిందా లేదా? అంటే మామూలుగానే ఉందండి.
కొద్దిగా మార్పు వస్తుంది. పిల్లవాడు పుట్టకముందు మీ జీవితాలు వేరే ఉంటాయి, పుట్టిన తర్వాత మార్పు అనేది సంభవిస్తాయి. ఓకేనా? కొద్దిగా మార్పు వచ్చిందా లేదా అని అడుగుతున్నా, అది నేను అడిగేది. వచ్చిందండి. ఎప్పుడైనా రాగానే కోటి ఎదుగుతారని నేను చెప్పట్లా. పిల్లలు పుట్టకముందు మనకున్న స్థితి, పిల్లలు పుట్టిన తర్వాత డెవలప్మెంట్ అనేది వస్తుంది, కనపడుతుంది ఖచ్చితంగా. నేను చెప్పేది మీ పిల్లవాడి జాతకం ప్రకారం. సరే అమ్మ, ఒకటి వివాహం కావాలంటే సర్పశాప యోగాన్ని ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ రెండూ చేయాలి. ఓకేనా? అది చెయ్యండి, సర్వశుభాలు జరుగుతాయి పిల్లవాడికి. ఓకేనా? హలో హలో కాల్ కట్ అయినట్టుందండి. గురుగారు, ఇప్పుడు ప్రేక్షకులు కాల్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ వివరాలు ఇవ్వగానే మీరు కేవలం 15 సెకండ్లలో వాళ్ళ వివరాలు చెప్తున్నారు కదా, వాటి గురించి చెప్పండి అండి. అంటే సహజంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పగానే ఒక 20-30 సెకండ్లు మనం అంచనా వేసి చెప్తున్నామంటే అది ఎక్స్పీరియన్స్తో చెప్పడమే. ఒకటి ఏం చేస్తామంటే అవుట్లైన్స్ చెప్తాం. ఈ 30 సెకండ్లు ఏంటంటే ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నారు. ఇప్పుడు మంచి అనేది ఎవరికైనా జరుగుతూనే ఉంటుంది, మంచిది మనం ఎప్పుడు వస్తూనే ఉంటుంది, మనం వద్దన్నా ఆ దగ్గరికి వచ్చేస్తుంది. చెడు అనేది ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, దానివల్ల ఎటువంటి ఇబ్బంది జరుగుతుందనేది చూసుకోవాలి ఫస్ట్. మనం ఏం చేస్తాం, 30 సెకండ్లో ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నాడు అనేది చెప్పడం జరుగుతుంది. పూర్తి వివరాలు కావాలి, పూర్తి జాతకం కావాలంటే విడిగా ఆ 9052246299 కనుక అపాయింట్మెంట్ తీసుకుంటే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. నాలాంటి వాడు చెప్పినప్పుడు ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నాడని చెప్పినప్పుడు దాన్ని ఆచరించాలి. అంటే మన గురించి కాదు, నా దగ్గరే చేయమని కాదు, ఎక్కడైనా సరే నా వాక్ వృధా పోకుండా కనుక వాళ్ళు ఆచరించినట్లయితే వాళ్ళకి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి విని ఖచ్చితంగా ఆచరణలో పెట్టినట్లయితే వాళ్ళకే సర్వశుభాలు జరుగుతాయమ్మా. గురుగారు, సర్పదోషానికి సర్పశాపానికి తేడా ఏంటండి? సర్పశాపం అంటే సర్పాలకు ఎప్పుడైతే ఖచ్చితంగా అపరాధం చేస్తామో దానివల్ల వంశానుక్రమంగా వస్తుంది. అంటే వీళ్ళే చేయక్కర్లా, వీళ్ళ తల్లిదండ్రులు కానీ, వీళ్ళ తాతలు కానీ, ముత్తాతలు కానీ, పూర్వీకులు ఎవరు చేసినా కూడా ఆ యొక్క సర్పశాపం తగులుతుంది. దేవతా సర్పం కనుక మన కంటపడినట్లయితే ఆ సర్పం సామాన్యంగా కొన్ని దేవతా సర్పాలు కొన్ని ఉంటాయి. ఆ దేవతా సర్పాలు మానవుడు కంటపడవు. కొన్ని మణిగల సర్పాలు ఉంటాయి, మణి శిరస్సు మీద మణి ఉంటాయి కొన్ని సర్పాలకి. ఆ సర్పం వచ్చినప్పుడు సుగంధ పరిమళ వాసనలు వస్తుంటాయి, అది సిగ్నల్ అనమాట. అది సామాన్యంగా నరుడి కంటపడదు. ఒకవేళ కనుక నరుడి కంటపడినట్లయితే అది తలకాయ నేలకేసుకుంటుకొని చచ్చిపోతుంది. ఇటువంటివి సర్పశాప యోగాలు అంటారు. తర్వాత కొన్ని 2 పాములు మిథునంలో ఉన్నప్పుడు చూడకూడదు, పాములు కలిసినప్పుడు చూస్తే కూడా అది మహాదోషం, అది మామూలు దోషం కాదు. ఇవన్నీ కూడా సర్పశాప యోగాలుగా సంభవిస్తాయి. కాబట్టి పూర్వీకులు ఎవరో చేసుకుంటారు. కొంతకాలం నుంచి ఏమవుతుందంటే కొంతమందికి నాగేంద్రుడి పేర్లు పెట్టుకుంటారు ఆచారంగా. ప్రతివాడికి నాగేంద్రుడి పేరు పెట్టుకుంటూ వంశానుక్రమంగా 2-3 తరాల నుంచి వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఈ ఫ్యాషన్ పేర్లు వచ్చేటప్పటికి అవి పక్కకు పెట్టేసి ఏదో స్టైల్గా పేర్లు పెట్టుకుంటున్నారు. అంటే ఆ నాగేంద్రుడిని మర్చిపోయినట్లు అవుతుంది. కాబట్టి దాని ప్రభావం ఇంకెక్కువ అవుతుంది వీళ్ళ పిల్లల మీద. కాబట్టి ఇటువంటి దోషాలు ఉన్నాయా, పూర్వీకులు ఏమైనా పేర్లు పెట్టారా, నాగేంద్రుడి పేర్లు ఉన్నాయా, నాగేంద్రుడి పేర్లు ఉన్నాయంటే ఏదో జరిగి ఉంటుంది, అది సిగ్నల్ అనమాట. పెద్దవాళ్ళు అట్లా పెట్టేవాళ్ళు పూర్వం. అటువంటివి చూసుకొని పిల్లలకు అట్లా నాగేంద్రుడి పేర్లు వచ్చేటట్టు కలిపి పెట్టుకోవాలి. పెట్టుకుంటే దాని ప్రభావం కొత్త తగ్గుతుందమ్మా. మరి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో అండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 1998. ఫిబ్రవరి 18, 1998 అండి. సమయం 10 లోపల పుట్టాడండి. మార్నింగ్ అండి? మార్నింగ్ 10 మార్నింగ్ 9 లోపల 8 to 9 9 to 10 అంటే 9 to 10 లేకపోతే 9 to 10 లోపల అండి. అంత టైము. ఎక్కడ జన్మించారు? సికింద్రాబాద్ లో అండి. పేరు? రాహుల్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సమస్య ఏంటో చెప్పండి, ఎందుకంటే మీరు ఎప్పుడైనా కరెక్ట్ సమయం చెప్పాలి. 8 లోపలంటే 10 వరకల్లా అయితే పుట్టాడండి. 10 కరెక్ట్. 10 అంటే 9 to 10 అయిందా? 8 అన్నావు ఫస్ట్, ఇప్పుడు 9 అన్నావు, ఇప్పుడు 10 అంటున్నావు. 9 అన్నాను. ఇప్పుడు నువ్వు ఇప్పుడే మీరు 3 టైములు చెప్పారు కదమ్మా. 9 to 10 లోపల అన్నాను. ఓకే ఓకే, సమస్య ఏంటో చెప్పమ్మా. పెళ్ళయిందా? ఇంకా కాలేదండి. ఆ, అన్ని దగ్గరకు వచ్చినట్టే వస్తున్నాయి, ఓకే. దూరం అయిపోతున్నాయి. ఉద్యోగం కానీ ఎగ్జామ్స్ రాసినవి అన్ని అట్లా ఇబ్బంది అవుతున్నాడు బాబు. ప్రధానంగా కాలసర్ప దోషం ఉందమ్మా. రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. ఓకేనా? దీనివల్ల కాలసర్ప దోషం బలంగా ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పా కదా, ఎవరికైనా సరే కాలసర్ప దోషం ఉంటే కాలం కలిసి రాదు, సమయం వృధా అయిపోతూ ఉంటుంది. ఏ సమయానికి ఏది జరగాలో అది జరగదు.
దానివల్ల ఏమవుతుందంటే ఇంకా రాను రాను లేట్ అయిపోతూ ఉంటుంది పిల్లవాడికి. ఇప్పుడు చదువు సమయంలో చదువు కాగానే ఉద్యోగం రావాలి, 2 ఏళ్ళు లేట్ అయిపోతే ఆ ప్రమోషన్స్ ఆ యొక్క డెవలప్మెంట్ అయిపోతుందా లేదా? ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు పిల్లలకి. ఇప్పటికైనా సరే ఏం పర్వాలేదు, మీరు నాగప్రతిష్ఠ చేయించండి పిల్లవాడి చేత. మన పీఠంలో వచ్చే నెల మే 12వ తారీఖున నాగప్రతిష్ఠలు చేస్తున్నాం. సామూహికంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, నాగబలి పూజ చేస్తున్నాం. ఓకేనమ్మా? కాబట్టి తప్పనిసరిగా పిల్లవాడిని కూర్చోబెట్టి వీలుంటే పిల్లాడి చేత చేయించండి. కుదరని పక్షంలో తల్లిదండ్రులు ఎవరైనా కూర్చొని చేయొచ్చు. ఓకేనా? ఇది ఎప్పుడైతే జరుగుతుందో పిల్లవాళ్ళు మార్పులు సంభవిస్తాయి, వెంటనే మార్పులు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది. ఓకేనా? అతను ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అన్ని రకాల సమస్యల్లోంచి ఖచ్చితంగా బయటపడతాడు, దీంట్లో సందేహం లేదు. ఓకేనా? గురుగారు, ఏ వయసు వాళ్ళైనా నాగప్రతిష్ఠ చేయించుకోవచ్చా అండి? సమయానికి దీనికి ఏం లేదమ్మా. ఈ దోషాలు ఎప్పుడైతే వదిలించుకుంటామో పిల్లల జీవితాల్లో మార్పులు సంభవిస్తాయి, అందుట్లో అటువంటి అనుమానం లేదు. కొంతమంది నాలాంటి వాడు చెప్తే కూడా పెడచెవిన పెడుతూ ఉంటారు. అంటే గురువుగారు ఏదో డబ్బుల కోసం చెప్పాడులే, అది ఇంకేదో చెప్పాడులే అనుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు కాదులే, తర్వాత చేద్దాం, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, అది ఇబ్బందులు ఉన్నాం, కొన్నాళ్ళ తర్వాత చేద్దాం అనుకుంటారు. అంటే ఏంటంటే బుద్ధి కర్మానుసారణి అంటారు. అంటే కర్మ బలీయమైనది. ఎప్పుడైనా సరే కర్మ బలంగా ఉన్నప్పుడు మనిషికి బుద్ధి పుట్టదు. ఇప్పుడు కాదులే తర్వాత చేద్దామని అనిపిస్తుంది. అంటే ఆ కర్మ అప్పుడు దాటిచ్చేస్తుంది, తర్వాత ఇంకేదో ఇబ్బంది వస్తుంది. ఈసారిగా నెక్స్ట్ టైం చేద్దాం, ఇట్లా కాలం గడుస్తుంటుంది కానీ దానికి బుద్ధి పుట్టదు, అడుగు ముందుకు పడలేదు. అంటే కర్మ బలీయమైంది. కాబట్టి ఇటువంటివి మొండికి పడి చేయాలి. తెలుసుకున్నప్పుడు వెంటనే కర్మను తొలగించుకున్నట్లయితే వాళ్ళ యొక్క కర్మ ప్రభావం తగ్గిపోయి అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. లేదు దాన్ని అట్లాగే పెడచెవిన పెట్టి తర్వాత చేద్దాం టైంపాస్ చేస్తుంటే ఏమంటే నష్టపోయేది వాళ్ళే. మాలాంటి వాళ్ళకి ఏం కాదు, మేము అనుకుంటూ ఉంటాం, చెప్పినా లేదు, వాళ్ళ కర్మ అనుకుంటాం తప్ప ఏం చేయలేం కదమ్మా. కాబట్టి ఇటువంటి ముందుగా గమనించుకోవాలి. పెద్దవాళ్ళైన వాళ్ళైనా సరే పిల్లలకి దోషాలు ఉన్నప్పుడు వెంటనే చూపించుకోవడం, మరి వెంటనే ఇప్పుడు ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటామమ్మా. మన జీవితంగానే ఏది ముఖ్యం కాదు కదా. కాబట్టి అది ముందు చేస్తే ఖచ్చితమైన మార్పులు సంభవిస్తాయి, ఎటువంటి సందేహం లేదు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2015 2015 జూన్ 2వ తారీఖు, సమయం మధ్యాహ్నం 12:38. ఎక్కడ జన్మించారు? కన్నుకూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్. పేరు? నవ్యశ్రీ. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువుగారు. నమస్తే. అమ్మాయికి ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, ఎప్పుడు ఏదో ఒకటి బాగలేకుండానే వస్తుంది, కొంచెం మొండికేస్తుంది, ఏ మాట వినదు, చదువు కూడా చాలా తగ్గిపోతుంది అమ్మాయికి. అందువల్ల తెలుసుకున్నామని. అమ్మాయి ఏం చదువుతుందమ్మా ఇప్పుడు? అమ్మాయి ఇప్పుడు 3rd క్లాస్ అయిపోవచ్చింది, 4th వస్తారు స్వామి. ఓకే. జాతకపరంగా నిన్నటిదాకా ఏలినాటి శని ప్రభావం బలంగా ఉంది, ఇప్పుడు వచ్చేటప్పటికేమో అర్ధాష్టమ శని బలంగా ఉంది. ఓకేనా? కాబట్టి శనికి చేయండి, మెయిన్ ప్రధానంగా అది ఒకటి దోషం కనపడుతుంది. దాంతోపాటు కాలసర్ప దోషం ఉందమ్మా. ఎందుకంటే అమ్మాయి జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి, గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఒక గురుడు కనుక బాగుంటే జీవితంలో ఎన్ని గ్రహాలు బాగుండకపోయినా గురుడు నిలబెట్టేస్తాడు మనిషిని. కానీ ఈ యొక్క కాలసర్ప దోషం వల్ల మీరు చెప్పే ఇబ్బందులన్నీ ఉంటున్నాయి. ఓకేనా? వీలైనంత తొందరలో కనుక నువ్వు కాలసర్ప దోషానికి నాగప్రతిష్ఠ చేయించాలి, ఆశ్లేష బలి చేయించండి. తర్వాత అర్ధాష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని వల్ల కుటుంబంలో చికాకులు, ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు పెడతారు చిన్నపిల్లలకి. కాబట్టి ఈ నెల వచ్చే నెల మే నెల 11వ తారీఖున నా పీఠంలో శనికి మళ్ళీ విశేషంగా మొన్న ఆల్రెడీ చేసామమ్మా, రెండవసారి శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం చేస్తున్నాం. అట్లాగే 12వ తారీఖున నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, నాగబలి, ఈ యొక్క పితృదోషాలకి ఈ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం. ఓకేనా? మన పీఠంలో సశాస్త్రీయంగా చేస్తూ ఉన్నాం. రేపుగా ఎల్లుండిగానే వీడియో కూడా ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా? చూసి తప్పనిసరిగా అమ్మాయి చేయించు. చేస్తే నువ్వు చెప్పే ఇబ్బందుల నుంచి పిల్ల బయటపడుతుంది, అమ్మాయికి తిరుగు ఉండదు, ఎడ్యుకేషన్ పరంగా అద్భుతంగా సాగుతుంది నేను చెప్పింది కనుక చేసినట్లయితే. ఓకేనా? నువ్వు కనుక చెప్పింది పక్కన పెడితే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకేనా? చదువు మొత్తం ఖరాబ్ అవుతుంది. ఓకేమ్మా? గురుగారు అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాల్ సిద్ధంగా ఉందండి. హలో. హలో, నమస్తే అండి, నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 డిసెంబర్ నెల.
డిసెంబర్ 10వ తారీఖు సమయం 10:30 పొద్దున అండి. ఉదయం. ఎక్కడ జన్మించారు? కొత్త కూతురుపూడి. పేరు? కిషోర్ కుమార్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా బాబు గురించి కొంచెం మ్యారేజ్ కొంచెం ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది. మీ వాడు బయటికి ఏది చెప్పడగా ఉన్నదేది లోపల పెట్టుకుంటాడు, అవునా కదా? అవునండి. తర్వాత లగ్న దోషం ఉంది, దాంతోపాటు బలమైన కుజ దోషం ఉంది. సప్తమంలో కుజుడు నీచబడ్డాడు అంటే కుటుంబకారకుడు. మీ వాడి జాతకానికి కుటుంబకారకుడు కుజుడయ్యాడు. ఆ కుజగ్రహం నీచపడటం వల్ల మీకు అనారోగ్యం ఉంటుందా? పిల్లాడు పుట్టిన తర్వాత తల్లికి అనారోగ్యం ఉంటుంది. దాంతోపాటు అతని కుటుంబం దెబ్బతింటుంది. అంటే కుటుంబం అంటే భార్య అంటే వైవాహిక జీవితం దెబ్బతింటుంది. ఓకేనా? పెళ్లి కావడం కష్టం. ఒకవేళ పెళ్ళి అయినా ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఓకేనా? దీనికి తప్పనిసరిగా కుటుంబకారకుడు నీచపడటం వల్ల దీనికి ఏం చేయాలంటే నాగప్రతిష్ఠ ఒకటి చేయాలి. తర్వాత అర్క వివాహం చేయాలి. దాని వివరాలు కావాలంటే విడిగా ఫోన్ చేయి. 9052246299 ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే దాని వివరాలు చెప్తా. ఎందుకంటే అది ఒక పెద్ద ప్రాసెస్. అది ఎప్పుడైతే చేస్తావో అప్పుడే మంచి సంబంధం ముందుకు వస్తుంది. అది చేయకుండా నువ్వు ఎన్నాళ్ళు వెయిట్ చేసినా సంబంధం ముందుకు రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఖచ్చితంగా 100% ఇబ్బందులు కనపడుతున్నాయి. ఓకేనా? నేను చెప్పింది ఆచరించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. మరో కాల్ తీసుకుందామండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 26 మేడం. మే 26 మంత్ 5 మేడం. 5 నెలలు మేడం. అవునండి, మే 26 సంవత్సరం చెప్పండి. 26 2005 మేడం. మే 26 2005 అంతేనా? అవును మేడం. సమయం సాయంత్రం 9:45 మేడం. ఎక్కడ జన్మించారు? నర్సీపట్నం మేడం. పేరు? భరత్ వెంకట సాయి మేడం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయా. సరే, చదువు స్టడీ విషయంలో కొద్దిగా ఎంతంగా ఉన్నది. అదే చెప్తున్నా, చదువు పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వచ్చినాయా అన్నా లేదా? అవును సార్. బ్రేక్స్ వస్తాయి. తర్వాత నీకేమైనా ప్రమాదాలు తప్పినాయా పిల్లాడు పుట్టిన తర్వాత లేదా? లేదు సార్, లేదు సార్, అదే ప్రాబ్లం. నీకు ఆరోగ్యం బాగుందా? బాగుంది సార్. జాతక పరంగా వచ్చేటప్పటికి అవును సార్. కాలసర్పదోషం పడింది ప్రధానంగా. అవును సార్. దానివల్ల పిల్లాడు ఇబ్బంది పడుతున్నాడు. ఆ కాలసర్పదోషం నాగప్రతిష్ఠ ఒకటి చేయించు. అవును సార్. చేస్తే బాగుంటుంది. చదువు బాగా ఏం చేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి? ఇప్పుడు అదే 10th మేడం. 10th సార్. ఇక్కడి నుంచి క్రిటికల్. ఎందుకంటే పిల్లలది హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లాంటివి ఫస్ట్ చేయించాలి పిల్లలకి. ఎవరైనా సరే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు పిల్లలు కనుక ఇటువంటి దోషాలు కనుక మనం పెద్దవాళ్ళ దగ్గర నుండి చేయిస్తే వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది. ఎడ్యుకేషన్లో బ్రేక్స్ లేకుండా అనుకున్న స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇది కాకుండా అడ్డు పెట్టుకుంటే ఏమవుతుందంటే పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు. ఇట్లా జిగ్జాగ్ వెళ్తుంది లైఫ్. ఓకేనా? ఇప్పుడైనా పర్లేదు, చేయిస్తే ఇక్కడి నుంచి సాఫీగా సాగుతుంది, మంచి కెరీర్ ఉంటుంది పిల్లాడికి. ఓకేనా? గురుగారు, ఇప్పుడు మే 11న శని హోమం, రుద్ర హోమం, ఆయుష్ హోమం నిర్వహిస్తున్నారు కదండి, వాటి వివరాలు తెలియజేస్తారా? తప్పనిసరి అమ్మా. వచ్చే నెల మే 11వ తారీఖున మరలా మొన్న చేసాం కదమ్మా, 13వ తారీఖు శనేశ్వర హోమం ఇవన్నీ చేశాము. మళ్ళీ ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి వచ్చే నెల 11వ తారీఖు శనివారం చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజున మరలా శనేశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, ఈ 4 హోమాలు మళ్ళీ విశేషంగా చేస్తున్నాం. ఎవరెవరికి చేయాలంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని ప్రభావం బలంగా ఉంది కాబట్టి ఈ అష్టమశని ప్రభావం వల్ల చేస్తున్నటువంటి ఉద్యోగ సమస్యలు, అకారణంగా ఉద్యోగం మానేయటం కానీ ఉద్యోగం నుంచి తీసేయటం కానీ జరుగుతుంది. తర్వాత అనారోగ్య సమస్యలు, అనుకోకుండా లేనిపోని అనారోగ్యం ప్రాణం మీద ముంచుకొస్తుంటుంది. అంటే యాక్సిడెంట్ జరగడం కానివ్వండి, అనుకోని రోగాలు బయటపడటం కానీ, దీనివల్ల మనిషి వైద్యం చివరిదాకా వెళ్ళి రావడం కానీ, ఎడ్జి దాకా వెళ్ళి రావడం కానీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు జరుగుతుంది. ఈ యొక్క అష్టమశని ప్రభావం వచ్చే సంవత్సరం మే వరకు ఉంది, చాలా బలంగా ఉంది. కాబట్టి ఈ కర్కాటక శని వాళ్ళకి తప్పనిసరిగా నేను చెప్పేటువంటి రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం తప్పనిసరిగా చేయించాలి. చేయటం వల్ల ఏం జరుగుతుందంటే నేను చెప్పేటువంటి అపాయాలు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, ఉద్యోగ సమస్యలు లేకుండా
ఒకవేళ ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పటికే ఆ ఉద్యోగం మళ్ళీ ఉద్యోగం రావడం, ఫైనాన్షియల్గా లాస్ కాకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అష్టమశని టైంలో ఎంత డబ్బులున్నా కూడా మొత్తం జీరో అయిపోతుంది, మొత్తం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితులు రాకుండా ఈ యొక్క చేసే మనం చెప్పేటువంటి ఈ రుద్రహోమం, శనేశ్వర హోమం, ఆయుష్ హోమం కాపాడుతుంది, మనిషిని ప్రమాదాల నుంచి కాపాడుతుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చికాకులు ఎక్కువ అవుతాయి. వృశ్చిక రాశి వాళ్ళకి, చిన్నపిల్లలకైతే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రం కానీ, అనురాధ నక్షత్రం కానీ ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలకి వచ్చేటప్పటికి. తర్వాత మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళకి శని ప్రభావం తొలగిపోయింది. ఇంకొక 15% మాత్రమే ఉన్నది, 85% అనుభవించేశారు. కానీ శని ఏం చేస్తారంటే ద్వాదశంలో కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. శాస్త్రం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థానజనం ధనక్షయం అంటాడు. ద్వాదశంలో కూడా కొంతమందికి ఖచ్చితంగా డబ్బులు నష్టపెట్టడం, ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రావడం కూడా ఈ ద్వాదశంలో మకర రాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వాళ్ళు ఏదైనా ఆస్తిపాస్తులు అమ్మాలంటే కూడా సరైన రేటు రాకపోవడం, ఆ ఆస్తి తక్కువ రేటుకి అమ్మాల్సిన పరిస్థితి రావడం, వీళ్ళు ఆస్తి అమ్మగానే ఆ రేటు పెరిగిపోవడం, ఈ రకమైన సమస్యలు ఉంటూ ఉంటాయి ఈ మకర రాశి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయం చేయడం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి శని దోషం పరిపూర్ణంగా తొలగిపోవడం, ఆ ఈశ్వర హోమం, రుద్రహోమం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీ ఇష్యూలు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే అది సఫలీకృతం కావడం, అనుకున్న దానికన్నా మంచి రేటు రావడం, దానివల్ల వాళ్ళు లబ్ధి పొందడం జరుగుతుంది మకర రాశి వాళ్ళు చేయడం వల్ల. తర్వాత కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో జన్మ లగ్నంలోనే శని భగవానుడు ఉన్నాడు. సేమ్ టైం ఏం చేయాలంటే చాలామంది నక్షత్ర ప్రకారం చూసుకుంటున్నారు తప్ప నామ నక్షత్రం పేరు మీద కూడా చూసుకోవాలి. చాలామంది నా నక్షత్రం వేరు కాబట్టి నేను బాగానే ఉన్నాను అనుకుంటారు, కానీ తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు. నాలాంటి వాడు చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి పేరు బలం కూడా చూసుకోవాలి. ఆ నామనక్షత్ర ప్రకారం కూడా శని ఉన్నట్లయితే ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ధనపరమైన నష్టాలు, కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి కలుగుతాయి. మీనరాశి వాళ్ళకు కూడా ఏ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క హోమం చేయడం వల్ల, శనేశ్వర హోమం చేయడం వల్ల ఈ దుష్ఫలితాల నుంచి బయటపడడం జరుగుతుంది. తర్వాత మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఏలునాడు శని ప్రభావంతో పాటు రాహు కూడా బాగలేడు. ఈ మీనరాశిలోనే రాహుగ్రహ సంచారం నడుస్తుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి రాహు వల్ల కొన్ని రకమైన ఇబ్బందులు కలుగుతాయి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మొండితనంతో, మూర్ఖత్వంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దీనివల్ల ఇబ్బందులు కలగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళ కనుక ఈ యొక్క నేను చెప్పేటువంటి శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం చేయడం వల్ల వాళ్ళ యొక్క చెడు ఫలితాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగడానికి 100% మనం చేసే హోమం ఎంతో ఉపయోగపడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు కూడా మే 11న శని హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం చేయించుకోవాలి అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? అమ్మా హలో, కాల్ కట్ అయిందండి. అలాగే మే 12 తారీఖున నాగప్రతిష్ఠ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు కదండి, వాటి వివరాలు కూడా తెలియచేయండి. తప్పనిసరిగా అమ్మా, వచ్చే నెల 12వ తారీఖున మన పీఠంలో ఆ రోజు షష్ఠి తిథి అయిందమ్మా, ఆదివారం అయింది. అది కూడా చాలా విశేషమైన ముహూర్తం వచ్చింది. మళ్ళీ అదే రోజున మొన్న చేసినట్లుగానే సామూహికంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, దాంతోపాటు ఇంకొక విశేష కార్యక్రమం పెట్టాము ఈసారి. నరఘోష గురించి, నరఘోష, జనఘోష, బంధుఘోష అనేది 3 రకాలు ఉంటాయి ప్రతి మానవుడికి కూడా. మనం కొద్దిగా బాగున్నామంటే ఒక ఇల్లు కట్టామనుకోండి, సపోజు ఇల్లు కట్టగానే ఏం చేస్తాం, 10 మందికి తెలియాలి, చూపించుకోవాలనో స్టేటస్. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏదో వీడే దెబ్బతిన్నాడు, బాగలేడు, చుట్టాలు ఎట్లా అనుకుంటారు, బాగుంటే బాగున్నాడు రా అని ఏడుస్తారు, బాగుండకపోతే వీడు మొత్తం నాశనం అయిపోయాడు, వీడి వల్ల ఏం లేదు, మొత్తం వీడి పని అయిపోయిందని అది కూడా ప్రచారం చేస్తారు. కాబట్టి మనం ఏం చేస్తాం, సహజంగా ఇల్లు కడితేనో, ఒక పెళ్లి చేస్తేనో, ఒక 100 విశేషంగా అందరినీ పిలవడం, గ్రాండ్గా భోజనం పెట్టడం, కాస్త అలంకారం చేయడం, ఇంటికి కూడా గ్రాండ్గా చేయడం జరుగుతుంది, చేస్తుంటాం సహజంగా. అది ప్రజెంటేషన్ అట్లా చేసుకుంటాం అందరికీ. దీనివల్ల వచ్చిన వాడు ఒక రకం కామెంట్ చేస్తాడు వెనకాల. నేను చాలామందిని చూశాను, పెళ్ళిళ్ళలో కానీ గృహప్రవేశంలో కానీ ఒకరంటాడు వీడికి బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి, వీడికి ఇంకా గ్రాండ్గా చేయాలి,
వీడు డబ్బులు దాచుకుంటాడు, ఒకటి కామెంట్ చేస్తాడు, ఒకటి అంటాడు బ్రహ్మాండం కట్టాడు, నేను ఎప్పుడో సిటీలోకి వచ్చాను, నేను కట్టలేకపోయినా నాకన్నా వీడు ఇల్లు కట్టాడు అనుకుంటాడు. అంతే, వాడు బాగున్నాడు అనుకోవడం కూడా నరఘోష. ఆ నరఘోష వల్ల వీడి పతనం ప్రారంభమవుతుంది. ఏడుపు, ఆ ఏడుపు వల్ల నరఘోష ప్రారంభమై ఆ వ్యక్తి అక్కడి నుంచి డబ్బులు రావడం ఇబ్బంది పడటం కానివ్వండి, వ్యాపారంలో నష్టాలు కానీ, ఆ నరఘోష వల్ల మనిషి రకరకాల ఇబ్బంది పడుతుంటాడు. అనారోగ్య సమస్యలు రావడం కానివ్వండి, తర్వాత ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఏదైనా యాక్సిడెంట్ కావడం కానీ, ఇవన్నీ కూడా నరఘోష వల్ల మనిషి తెలియకుండానే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమనుకుంటామంటే ఇల్లు కట్టాము, బాగానే ఉన్నాం కదా, మనకి ఎందుకు ఇట్లా జరుగుతుందనేది అర్థం కాదు. నరఘోషకి నల్లరాయి పగులుతున్న శాస్త్రం ఉంది. కాబట్టి ఇటువంటివి రియల్గా చేయకూడదు, ఉన్నంతలో తక్కువగానే చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి సమయంలో మన పీఠంలో రేపు విశేషంగా మహాసుదర్శన సహిత లక్ష్మీ నృసింహ సహిత హోమాలు చేస్తున్నాం. ఈ సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం, తర్వాత లక్ష్మీ నృసింహ హోమం వల్ల ఇటువంటి నరఘోష జనఘోష తొలగిపోతాయి. సేమ్ టైము నరఘోషకి ఏం చేస్తున్నామంటే శూలినీ దుర్గా చాలా విశేషమైనటువంటి అమ్మవారు. నరఘోషకి శూలినీ దుర్గా అమ్మవారు ఇట్లా లాగేస్తుంది, వెంటనే ఆ యొక్క నరఘోషను లాగేస్తుంది. ఇది మహామంత్రాల్లో విశేషమైన యంత్రం అన్నమాట. ఈ శూలినీ దుర్గ యంత్రం చేయించి ఆ రోజున విశేషంగా లక్ష్మీ నరసింహోమం, మహాసుదర్శన హోమంతో పాటు సంపుటితంగా ఈ శూలినీ దుర్గ మంత్రాలతో హోమం చేస్తూ ఉన్నాం. ఎట్లా చేస్తామంటే ఈ యంత్రాలు అక్కడ పెట్టి ఈ హోమం చేసినటువంటి పవర్ మొత్తం కూడా యంత్రాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పవర్ ట్రాన్స్ఫర్ చేస్తామో ఈ యొక్క మంత్రశక్తి మొత్తం కూడా యంత్రాలకు వస్తుంది. ఆ యంత్రం ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి ఈ యంత్రాలు పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఈ యంత్రాలు దగ్గర పెట్టుకొని ప్రతినిత్యం కూడా ఒక మంత్రం కూడా పంపిస్తూ ఉంటాం. ఇంట్లో ఎవరైనా పర్వాలేదు, యజమాని కావచ్చు, యజమాని భార్య కావచ్చు, మగపిల్లలైనా ఎవరైనా చేయొచ్చు. ఆ మంత్రాన్ని కనీసం ఒక 108 సార్లు జపిస్తే చాలు. యంత్రం పెట్టుకొని దేవుడు మందిరంలోనో అదే వాకిట్లోనో బయట తగిలించి ఒక అగరబత్తి చూపించి కనీసం 21 సార్లన్నా, శక్తి ఉంటే 108 సార్లు కనుక ఆ మంత్ర జపం చేస్తే నరఘోష అనేది మానవుడి దగ్గరికి కూడా రాదు. ఇది చాలా పవర్ఫుల్ యంత్రం, చాలా పవర్ఫుల్ మంత్రం. ఈ మంత్రం అందరూ చేసేది కాదు, అందరూ చేసి ఇచ్చేది కూడా కాదు. కేవలం ఉపాసన ఉండాలి. మాలాంటి వాళ్ళకు ఉపాసన ఉన్నది కాబట్టి మాలాంటి వాళ్ళు చేసినట్లయితే అది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. సహజంగా ఏం చేస్తుంటారంటే షాపుల్లో ఒక నిమ్మకాయ ఒక గ్లాసులో నీళ్లు పెట్టి చూస్తూనే ఉంటాం మనం. ఒక నిమ్మకాయ వేసి పసుపు ఇంకా వేస్తాడు, వేసినాక ఏం చేస్తాడు, నీళ్ళు రోడ్డు మీద పోస్తాడు. అది ఎవడైతే దాటుతాడో వాడికి ఈ యొక్క నరఘోష తగులుతుంది. అది అందరికీ తగలదు. మళ్ళీ రాహుకేతు ప్రభావం ఎవరికైతే ఉందో వాడికి ఈ దోషం వెంటనే ఆపాదిస్తుంది. వాడికి వెంటనే జ్వరం రావడమో, నీరసంగా ఉండడమో, పొద్దున్నే లేవలేకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాడికి ఆపాదిస్తాయి. ఎప్పుడు కూడా ఇటువంటి పనులు చేయకూడదు. మనం బాగుంటేనే కదా పక్కనవాడు బాగున్నప్పుడే మనం బాగుంటాం. అవి ఏ కాలువలోనో, తొక్కన చోటో, లేదా చెట్లలోనో పోయాలి. జనాలు ఏం చేస్తారంటే రోడ్డు మీద చౌరస్తాలో పోస్తారు, 4 రోడ్ల కూడల్లో పోస్తుంటారు. కొంతమంది గుమ్మడికాయలు తిప్పి పోస్తుంటారు, కొంతమంది అన్నం దిష్టి తీసి పోస్తుంటారు, కొంతమంది కొబ్బరికాయలు దిష్టి తీసి ఎర్రనీళ్ళు పోస్తుంటారు. ఇదంతా చాలా తప్పది. తెలియక మన బండి మీద నుంచో నడుచుకుంటూ దాటిపోతూ ఉంటాం కాలక్రమంలో. ఇది మనకెంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇటువంటి దోషాలు కనుక ఈ యొక్క శూలినీ దుర్గా మహాసుదర్శన సహిత లక్ష్మీ నృసింహ సహిత మనం చేసేటువంటి శూలినీ దుర్గ హోమం వల్ల ఎటువంటి దోషాలున్నా పటాపంచలైపోతాయి. అది మంత్రశక్తి వల్ల ఈ యొక్క జనఘోష కావచ్చు, నరఘోష కావచ్చు, బంధుఘోష కావచ్చు. దాంతోపాటు క్షుద్ర ప్రయోగాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. చిన్న మంత్రాలు, ఇటువంటి దుశ్శక్తుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి వాడికి ఈ యొక్క ఎప్పుడైతే హోమం వాళ్ళ గోత్రనామాలతో హోమం చేసి ఈ యంత్రం తెప్పించుకొని దగ్గర పెట్టుకుంటారో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదేటువంటి సందేహం లేదు. ఈ యొక్క శూలినీ దుర్గ చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. దాన్ని మించింది ఇంకా పైన ఇంకోటి లేదు నరఘోషకి. అటువంటి పూజా కార్యక్రమం మన పీఠంలో చేపడుతూ ఉన్నాం. కావాల్సిన వాళ్ళు కానీ ముందుగా సంప్రదిస్తే ఆ యంత్రాలు చెక్కించాలి. ముందుగా చెక్కించి జపం చేసి హోమం చేసి వాళ్ళకి పంపడం జరుగుతుందమ్మా. విన్నారు కదండి. మీరు కూడా మే 12న నాగప్రతిష్ఠతో పాటు శ్రీ సుదర్శన హోమం చేయించుకోవాలి అనుకునే వాళ్ళు అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/11/2018. 3/11/2018. సమయం రాత్రి 11:11. ఎక్కడ జన్మించారు? విజయవాడ. పేరు? టీనా.
రాత్రి ఎంతమ్మా టైం? రాత్రి 11:11. అవునండి. టీనా అండి? టీనా. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురువుగారు. నమస్తే. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆ? ఆరోగ్యం బాగుందా? ఎవరికండి? మీ అమ్మాయికి. ఎవరికి? బాగానే ఉందండి. అడిగేది మీ అమ్మాయి గురించి అడిగేది. మా పాపది స్టడీస్ అనే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? స్టడీస్ ఫ్యూచర్. అవునండి. స్టడీ బాగానే ఉంటుంది, కాకపోతే మొండిగా ఉంటుంది బాగా. చాలా మొండిగా ఉంటుంది అంటున్నా. అంతేమన్నా మామూలుగానే ఉంటది, అల్లరి చేస్తుంటదండి అంతే. మొండితనం కొద్దిగా ఉంటుంది. లగ్నంలో రాహు ఉంటే ఫ్యూచర్ బాగుంటుందండి. ఫ్యూచర్ బాగుంటుందండి. జాతకపరంగా లగ్నంలో రాహు ఉన్నాడు. కుజదోషం సర్పశాపజం రెండు ఉన్నాయి, బలంగా ఉన్నాయి. నా లెక్క ప్రకారం ఈ రెండు ఉంటే మొండితనం మూర్ఖత్వం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి సహజంగా మనకు అర్థం కాదు, అంతే కదా. 6-7 సంవత్సరాలకి ఏం అర్థం అవుతుంది మనకి? సహజంగా గారాబం చేస్తుంటాం కాబట్టి అర్థం కాదు. ఖచ్చితంగా ఈ యొక్క రాహుకేతుల దోషానికి, కుజదోషానికి ఖచ్చితంగా నువ్వు రెమెడీ చేయించాలి. ఎప్పుడైతే చేస్తావో పిల్లల అభివృద్ధి అనేది ప్రారంభం అవుతుంది. ఓకేనా? అదొకటే చేయించు. నేనేం చెప్తున్నా, స్టడీ బాగానే ఉంది. నేను చెప్పే దోషం వల్ల ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? స్టడీ బాగుండాలన్నా, మంచిగా ఉండాలన్నా నేను చెప్పింది చేయరు. బాగుండు. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప గురించి మేడం. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? ఆగస్టు 3, 2013 శనివారం. సమయం? మధ్యాహ్నం 2:25 ఎక్కడ జన్మించారు? గూడూరు. పేరు? కుసుమ. ఆగస్టు 3, 2013. 2013. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే సార్, మా పాప గురించి అడగాలనుకున్నాను. పాప బాగా మొండిగా ఉంటుందా గట్టిగా? మొండికి సార్, చాలా మొండి. ఎవరి మాట విన్నట్టే ఉంటుంది, ఎవరి మాట వినదు. ఆరోగ్యం ఎట్లా ఉందమ్మా? బానే ఉంది సార్. ఎందుకంటే కుజాష్టమ దోషం ఉంది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బాగానే ఉంది. ఆ యొక్క కుజ దశ వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా అమ్మాయికి నాగప్రతిష్ఠ చేయాలి. కుజదోషం, కాలసర్పదోషం రెండు పడ్డాయి. దానివల్ల తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేయాలి. చేయకపోతే కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? ఇట్లాంటి విషయాలు కొన్ని బయటికి చెప్పకూడదు. పూర్తి వివరాలు కావాలంటే విడిగా అపాయింట్మెంట్ తీసుకొని చెప్తా. గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం గారు, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? 1994 11వ నెల 25. 25/11/1994. సమయం? 10:45 మార్నింగ్ అండి? నైట్ అండి. ఎక్కడ జన్మించారు? చీపురుపల్లి. పేరు? మణి అండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. పెళ్ళైందా? అవును గురువు గారు. మంచిగా ఉన్నారా? బాగానే ఉన్నాను గురువు గారు. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? అంటే ఇంటి పరిస్థితి గురించి అని. అదే దీంట్లో దోషం కనపడదు, దాని గురించి బాగానే ఉన్నావుగా. కొన్ని ఇబ్బందులు ఉంటాయి పెళ్లి చేసుకున్న తర్వాత. కుటుంబ పరంగా మీ భర్త సైడ్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉన్నాయా లేవా? అంటే సర్దుకుపోతున్నాం, ఇబ్బందులు ఉన్నానా. అయితే అతనికి నాకు జాతకం నప్పలేదని అన్నారు. మరి ఫస్ట్ బాగానే ఉందన్నావు, మళ్ళీ అన్ని వరుసగా చెప్తున్నావు చిట్టా. అంటే మరి సర్దుకుపోవాలి కదండి, అందుకే. ఇప్పుడు నువ్వు సర్దుకుపోతున్నావా లేదా నేను అడగలే, ఇబ్బందులు ఉన్నాయా లేదా అని అడిగా, అది చెప్పాలి. ఇప్పుడు ఉన్నదే చెప్తాను, లేని చెప్పం కదా తల్లి. జాతకపరంగా వచ్చేటప్పటికి నీకు మాంగళ్య దోషం ఉంది. ఓకేనా? ఆ మాంగళ్య దోషం వల్లే సమస్యలు ప్రధానంగా నీ దాంట్లో దోషాలు బలంగా ఉన్నాయి. ఓకేనా? దానికి పరిహారం చేసుకుంటే మార్పు వస్తుంది. ఓకేనా? మరో కాల్ తీసుకుందామండి. హలో. 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 హలో మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం, నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 6/7/1965. 6/7/1967. 65. సమయం? సాయంత్రం 8 గంటలు. ఎక్కడ జన్మించారు? నల్గొండ. మీ పేరు? యాదగిరి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి.
గురుగారు కొంచెం మాకు ఒక 2015 నుంచి చాలా ఇబ్బందులు ఉందండి. ఇప్పటివరకు ఏమీ అర్థం కావట్లేదు. మొత్తం డౌన్ ఫాల్స్ ఉంటుంది, నీ జీవితంలో సంపాదించిన మొత్తం నష్టపోయి ఉంటావునా కాదా? అవును అవును గురుగారు. ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఏం వ్యాపారం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, ఏ వ్యాపారం దొరకట్లేదు. నేను ఇంతకుముందు కార్పెంటర్ పని చేసేవాడిని, ఒక బిల్డర్ గా చేసేవాడిని. ఓకే, ఇప్పుడు అన్ని బంద్ అయిపోయినాయి. వర్కర్స్ లేరు, ఏం లేదు, ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని తింటున్నాను. ప్రధానంగా వచ్చేటప్పటికేమో ప్రజెంట్ అర్ధాష్టమ శని ఉంది గోచార రీత్యా, అంటే నామనక్షత్రం నీ పేరు ప్రకారం అర్ధాష్టమ శని బలంగా ఉంది. ఓకేనా? ఇది ఇంకా సంవత్సరం పైన ఉంది. ఫస్ట్ ఈ యొక్క ప్రశాంతత పోవాలి, నీకు ఒక మార్గం దొరకాలి. ఓకేనా? అంటే ఖచ్చితంగా శనికి రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం ఇవి చేయించండి ఫస్ట్. తర్వాత జీవితంలో ఇప్పుడు నువ్వు సంపాదించిన మొత్తం నష్టపోయావు, అవునా? అవును, సంపాదించుంటావు, సంపాదించింది కానీ మిగలలేదు, అవునా కాదా? ఇక్కడి నుంచి కుటుంబ సభ్యులు కూడా అందరూ వ్యతిరేకత ఏర్పడ్డారు. నేను రోజు చెప్తుంటా, విన్నారో లేదో, కాలసర్పదోషం ఉంటే తల్లిదండ్రులే శత్రువులు అవుతారు, అన్నదమ్ములే శత్రువులు అవుతారు, మన పిల్లలే శత్రువులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరికైనా సరే, అంటే నువ్వు ఎవరికైతే మంచి చేశావో వాళ్ళు నీ ముఖం కూడా చూడు నీకు అవసరమైనప్పుడు, అవునా? అవును. కాబట్టి దీనికి ముందు పరిహారం చేయాలి మీరు. నాగప్రతిష్ఠ ఒకటి, నేను చెప్పే 4 హోమాలు ఎప్పుడైతే చేస్తావో ఇక్కడి నుంచి నువ్వు ఏది చేసినా కాలం కలిసి వస్తుంది. లేని పక్షంలో ఇన్కమ్ ప్రాసెస్ ఏం లేదు గురువు గారు, చాలా ఇబ్బందులు ఉన్నాను. అదే చెప్తున్నా, ఇది ఉంటే ఎవరైనా అనుభవించాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే పరిహారం చేస్తావో అక్కడి నుంచి నీ మార్పులు సంభవిస్తాయి. ఓకేనా? జాతకం చాలా మంచి, నా మాట నుండి నీ జాతకం చాలా బాగుంది. ఓకేనా? మళ్ళీ డబ్బులు సంపాదిస్తావు. ఓకేనా? దశ బాగుంది. ఓకేనా? బుధ మహర్దశ ప్రారంభమైంది. ఇప్పటికైనా సరే ఎప్పుడైతే నేను చెప్పింది చేస్తావో ఇక్కడి నుంచి దశ మారుతుంది. బుధ మహర్దశ వచ్చింది, కాలం కలిసి వస్తుంది. నేను చెప్పిన 2 చేయండి. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం చేయించు, తర్వాత నాగప్రతిష్ఠ చేయించు. అని వివరాలు కావాలంటే కాల్ చేయి, 9052246299 కాల్ చేయి. ఎట్లా చేయాలో చెప్తారు, దాని ప్రకారం ఫాలో అవ్వండి. బాగుంది. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 1997 జూలై 21. సమయం ఉదయం 8 గంటల లోపలమ్మా. 7 నుంచి 8 అమ్మా? అవునమ్మా. ఎక్కడ జన్మించారు? నంద్యాల. పేరు నాగసుమంత్ రెడ్డి. సరే అండి, గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఉద్యోగం చేస్తున్నాడా? నమస్తే గురువు గారు. నమస్తే. ఏమో గురువు గారు, ఆ అబ్బాయి జీవితం ఎలా ఉందో కొంచెం చెప్పండి గురువు గారు. ఉద్యోగం చేస్తున్నాడా అంటున్నా? లేదు గురువు గారు, ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళాడు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు గురువు గారు. ఇంకా ఎంఎస్ కాలేదా? ఏం స్వామి? ఎంఎస్ కాలేదా అంటున్నా? లేదు గురువు గారు, ఇది మామూలుగా అదే పర్మనెంట్ ఉద్యోగం కోసం అని సబ్జెక్ట్ ఉంటే అట్లనే పెట్టుకున్నాడు. రేపు సెప్టెంబరు లాస్ట్ కు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి గురువు గారు. జాతకపరంగా చాలా అద్భుతంగా ఉంది, మీరేం భయపడక్కర్లేదు. వినండి, విదేశాల్లో బాగా కలిసి వస్తుంది పిల్లవాడికి. ఓకేనా? విదేశాల్లో మంచి రాజయోగం ఉన్నది, విదేశాల్లో బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే శని ప్రభావం బలంగా ఉంది, ఏలినాటి శని ఒకటి నడుస్తుంది. ఆ శనికి నువ్వు నేను చెప్పినట్టుగా వచ్చే నెల 11వ తారీఖున మన పీఠంలో చేస్తున్నాం. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం 4 హోమాలు చేయించు. ఈ 4 చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుంది పిల్లవాడికి, మంచి రాజయోగం ఉంది, విదేశాల్లో బాగా కలిసి వస్తుంది. ఒక్క దోషం తప్ప ఎటువంటి దోషం లేదు పిల్లాడికి. ఒక్కడే చేయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకేనా? మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 10, 1996. సెప్టెంబర్ 10, 1996. అవును మేడం. సమయం పొద్దున 6:30 మేడం. ఎక్కడ జన్మించారు? నెల్లూరు అండి. పేరు? నవీన్ కుమార్. అవునండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా నవీన్ గారు. నమస్కారం గురువు. నమస్తే. పెళ్ళయిందా? గురువు గారు, దాని గురించి అడుగుతున్నాను గురువు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, సెట్ కాలేదు, ఏది సెట్ కాలేదు. ఎవరినా చెప్పారా? చూపించావా జాతకం? చూపించలేదా? చూపిస్తే ఏం చెప్పారు? చూపించలేదు గురువు గారు. ఇంకా జాతకపరంగా బలమైన కుజదోషం ఒకటి ఉంది, గురువు గారు. తర్వాత రాహు కేతు దోషం బలంగా ఉంది.
దీనివల్ల నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి అడుగు అనేది ఒక స్టెప్ కూడా ముందుకు పడట్లేదు, అవునా? అవును గురువు గారు. దాన్ని ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేస్తేనే మంచి సంబంధం వస్తుంది నీకు, ఓకేనా? చేయకపోతే ఇంకా డిలే అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదొక్కటే చేయించు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి నీకు. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 4th 93 అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి. ఆగస్ట్ 4th 93. సమయం 10:30 మార్నింగ్ అండి. మార్నింగ్ 10:30 AM. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్ విద్యానగర్. పేరు? సింధూరా. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారు, నా పేరు సింధూరా. ఉద్యోగం వచ్చిందా రాలేదా చెప్పు ఫస్ట్. హలో మా అమ్మ, నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. మా అమ్మాయి పేరు సింధూర్ అండి. విన్నానమ్మా. ఉద్యోగం చేస్తుందా, ఖాళీ ఉందా చెప్పు నాకు అంటున్నా ఫస్ట్. ఇప్పుడు రీసెంట్ గా చేయట్లేదండి, ఇదివరకు చేసింది. అయితే మ్యారేజ్ అసలు సెట్ కావట్లేదండి. జాతకపరంగా అమ్మా కుజదోషం బలంగా ఉంది. జన్మలగ్నంలో కుజుడు ఉండే బలమైన కుజదోషం, ఓకేనా? కుజదోషం వల్ల మీ అమ్మాయి దగ్గర ప్రొఫైల్ ఏది ముందుకు రాదు, కాడ వచ్చినా మెలికలు పడుతుంటుంది, అవునా? అవునండి, అమ్మాయి ఒప్పుకోవట్లేదు. అబ్బాయి మీ అమ్మాయి ఒప్పుకుంటే అబ్బాయి ఒప్పుకోడు, అమ్మాయి ఒప్పుకుంటే అబ్బాయి ఒప్పుకోదు. మంచి మంచి సంబంధాలు కూడా పోతుంటాయి, దగ్గర దాకా వచ్చి, అవునా? అంటే మేము చూపించలేదు ఎక్కడ కానీ, ఫోటోలనే వరకు పాలేడంటది. ఒక పని చేయి, ఈ కుజదోషానికి నాగప్రతిష్ఠ కూడా చేయించండి అంతే, ఓకేనా? తర్వాత ఉద్యోగ సమస్య పోవాలంటే శనికి హోమం చేయాలి. శనికి రుద్ర నవగ్రహాలకు కూడా అవి పని చేయాలి. ఎప్పుడైనా శని కూడా ప్రదక్షిణ చేసుకుంది. ఇప్పుడు వినమ్మా, శని దోషం ఉన్నప్పుడు నవగ్రహ ప్రదక్షిణ సరిపోదు, ఓకేనా? ఆరోగ్యం బాగుండాలన్నా, ఉద్యోగం బాగుండాలన్నా, మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా కావాలంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు మీ అమ్మాయి కుంభరాశి అయింది. నువ్వు అనుకున్న పని ఏదీ కాదు. ఫస్ట్ శనికి హోమం, తర్వాత నాగప్రతిష్ఠ రెండు చేయించు. నువ్వు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా జరుగుతాయి, ఓకేనా? మరో కాల్ తీసుకుందామండి. హలో 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 మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18వ తారీఖు 12 నెల 1981. సమయం సాయంత్రం 5 గంటల 18 తారీఖు 12వ నెల 1981. అవును మేడం. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు. ఎక్కడ జన్మించారు? పోచంపల్లి మేడం. మీ పేరు? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ. ఎస్ మేడం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పయ్యా. నమస్కారం గురువు గారు. నమస్తే సార్, నేను కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. కాస్త మానసికంగా కూడా ప్రశాంతత లేదు. ఓకే. ఎప్పుడు ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్యన సఖ్యత కోల్పోతున్నాము. ఈ మధ్య కాలంలో నాకు మంచి సజెషన్ ఇవ్వగలరు పంతులు గారు? ఈ సమస్య నీకు గత 4 ఏళ్ల నుంచి ఉందామనా? ఇంట్లో కుటుంబ సమస్య 2018 నుంచి ప్రారంభమైంది, అవునా కదా? ఇంచుమించు అదే విధంగా చూసాము. 2018 నుంచి దశ మారింది, గుర్తుపెట్టుకో. ఈ దశ మారడం వల్ల కొంత చికాకులు ఉంటాయి. దాంతోపాటు అర్ధాష్టమ శని ప్రారంభమైంది. నీ నామనక్షత్రరీత్యా అర్ధాష్టమ శని వల్ల గత 3 సంవత్సరాలు విపరీతమైన చికాకులు ఉంటాయి, అర్థమైందా? అసలు ఎందుకు బతికున్నావు అనే పరిస్థితి వస్తుంది, అవునా? దీనికి ఖచ్చితంగా ఈ యొక్క దోషానికి నాగప్రతిష్ఠ చేయాలి, ఓకేనా? వీలుంటే శనికి కూడా ఒకసారి హోమం చేసుకో. మన పీఠంలో 11, 12 తారీఖుల్లో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వాటిలో నువ్వు కూర్చుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటకు వస్తావు. ఇంకొక విషయం పంతులు, నాకు ఇప్పుడు నేను సొంతంగా ఇల్లు తీసుకున్నాను. దానికి నాకు ఏ విధమైన సజెషన్, ఏ విధంగా చేయమంటారు, ఎట్లా ఉండమంటారు? దేనికి కావాలి? ఇంటి గురించి అడుగుతున్నావా? ఇంటి గురించి అయినా, నా వ్యాపారం గురించి అయినా. నేనేం చెప్తున్నా, ఈ దోషం బలంగా ఉంటే ఏం చేసినా కలిసి రాదు. ఫస్ట్ ఇప్పుడు మనిషి ప్రశాంతంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది. దోష పరిహారం ఎప్పుడైతే చేసుకుంటావో అక్కడి నుంచి మార్పులు వస్తాయి, ఓకేనా? ఇంకా ఇంటి విషయాలు కావాలంటే ఇల్లు వాస్తు చూడాలి, అవన్నీ చూడాలి. కాబట్టి విడిగా సంప్రదించు, దాని వివరాలు చెప్తా.
మీరు కూడా మే 11న శని హోమం, రుద్ర హోమం, ఆయుష్ హోమం, అలాగే మే 12న నాగప్రతిష్ఠ, శ్రీ సుదర్శన హోమం నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి, మీకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం.